తమిళనాడు సంక్షోభంపై అటార్నీ జనరల్ స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు రెండు వర్గాలు పోటీ పడుతుండటంతో ఎవరి బలం ఎంతో తేల్చేందుకు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి సూచించారు. వారం రోజుల్లోగా సమావేశాలు ఏర్పాటు చేసి సభలో బలపరీక్ష నిర్వహించాలని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 129 మంది ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని శశికళ వర్గం చెబుతోంది. పన్నీర్ సెల్వం వైపు 10 మంది ఎమ్మెల్యేలే కనిపిస్తున్నా బలపరీక్ష నిర్వహిస్తే మెజారిటీ ప్రజాప్రతినిధులు తమకే ఓటు వేస్తారని ఆయన క్యాంపు చెబుతోంది. డీఎంకే కూడా అవసరమైతే సెల్వానికి మద్దతు ఇస్తామంటోంది. అటార్నీ జనరల్ సూచనను రాజ్భవన్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. శశికళ రాజకీయ భవితవ్యం రేపు తేలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ఉదయం 10:30కు సుప్రీంకోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి. కోర్టు ఆమెను దోషిగా తేల్చితే శశికళ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి కూడా ఆమె అర్హత కోల్పోతారు. వారం రోజులుగా తమిళనాడులో రాజకీయ సంక్షోభం నడుస్తున్నా గవర్నర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడానికి ఈ కేసు కూడా ఒక కారణం. సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్ లో గవర్నర్ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. కోర్టు తీర్పుపై అన్నాడీఎంకే శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తీర్పు రానివ్వండి, అప్పుడు ఆలోచిద్దామంటున్నారు శశికళ. జయ ఆస్తుల కేసులో రేపు సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. మరోవైపు వారం రోజుల్లోగా తమిళనాడు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు సూచించారు అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, గవర్నర్ కు అటార్నీ జనరల్ సూచన సారాంశం ఏంటి? ప్రధానంగా తాను ఒత్తిడి చేయడం వల్లనే రాజీనామా చేశారని చెప్పి ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం గవర్నర్ కి స్పష్టం చేయడం జరిగింది. నాకు బలం ఉంది, నాకు అవకాశం ఇవ్వండి, నేను నిరూపించుకుంటా అని చెప్పి గవర్నర్ కి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక శశికళ అయితే తన వైపు ఉన్నటువంటి 134 మంది ఎమ్మెల్యేలు నా వైపే ఉందని చెప్పి మొదట్లో చెప్పినప్పటికీ కూడా తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం మేరకు కేవలం 119 మాత్రమే రిసార్ట్ లో ఆమెకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలంతా ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే 235 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో 118 ఎమ్మెల్యేల మద్దతు కనుక ఉన్నట్టయితే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఉంది. ఇదే అంశాన్ని అటార్నీ జనరల్ చాలా స్పష్టంగా గవర్నర్ కు సూచించడం జరిగింది. ప్రధానంగా ఈ బలాబలాలను నిరూపించుకున్నటువంటి వేదిక కేవలం అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి ఇది కూడా కేవలం సింగిల్ ఎజెండాతో ఫ్లోర్ లీడర్ గా అంటే శాసనసభాపక్ష నాయకుడిగా ఎవరు అయితే గెలుస్తారో వారికి మాత్రమే ముఖ్యమంత్రి ఎందుకు అవకాశాలు ఉన్నాయన్న అంశాన్ని నిరూపించుకునేందుకు గాను అసెంబ్లీని ఏర్పాటు చేయమని చెప్పి సూచించడం జరిగింది. అందులో భాగంగానే అటార్నీ జనరల్ గవర్నర్ కి సూచించడం జరిగింది. ఇకపోతే సప్లిమెంటరీ లిస్ట్ లో ఈ 66 కోట్ల రూపాయల ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో కింది కోర్టు గతంలోని జస్టిస్ కున్కా దాదాపు ఆయన చాలా స్పష్టంగా చేశారు. ప్రసాద్, ఇక తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలను వివరించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి, అంతే హీట్ కూడా పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు మరికొద్ది గంటల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పి వస్తున్నటువంటి సిగ్నల్స్ ఆధారంగా అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అందులో భాగంగా మొదట డిఎంకే పార్టీ సమావేశం జరుగుతుంది. డిఎంకే పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది అన్న దానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీ సభ్యులంతా కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నదే ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. రోజా,
అయితే ఒక లీక్ బయటకు వస్తుంది స్టాలిన్ స్టాలిన్ వర్గం నుంచి. ఎందుకంటే ఒకవేళ రేపు ఏదైనా తీర్పు కానీ వ్యతిరేకంగా కుష్కలకు వ్యతిరేకంగా వస్తే డిఎంకే పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానికి సంబంధించి కూడా సీనియర్ నేతలందరితో కూడా సమాలోచన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓ పన్నీర్సెల్వం ముందు రైట్ దినకర్. తమిళనాడులోని రాజకీయ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది డీఎంకే. అధికార పార్టీలో చీలికను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో భేటీ అయ్యారు స్టాలిన్. ఈ సమావేశానికి పార్టీ సీనియర్లతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే బలం 89 మంది సభ్యులు, మిత్రపక్షం కాంగ్రెస్ కు 8 మంది సభ్యులున్నారు. అంటే సభలో డీఎంకే కూటమి బలం 97. మరోవైపు కొంతమంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారంటున్నారు డీఎంకే నేతలు. దీంతో రాజకీయ అనిశ్చితిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉంది డీఎంకే.